తీయలేని పరిస్థితి గత ప్రభుత్వం. ఏదైతే పంటకాలం ఉన్నాయో పంటకాలంలో కనీసం పూడికి కూడా తీయలేదు. సో ఎన్ని సమస్యలు ఉన్నాయి, మా మీద ఆరోపణ చేయడం సంభవం కాదు. రైట్. అరుణ గారు గుడ్ మార్నింగ్. అరుణ గారు గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్ లోని పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి సుదీర్ఘ మీకే ఇప్పుడు టైం అంతా మీకే, ఇంకా మీతోనే కంక్లూడ్ చేద్దాం. రైట్ రైట్. అరుణ గారు, అన్నదాత సుఖీ భవ కాదు అన్నదాత దుఃఖీ భవ అంటున్నారు షర్మిల. ఓకే, ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం సంబంధం అంటున్నారు. కేంద్రం ఇస్తున్నప్పుడు మీరెందుకు దాన్ని నేరుగా మాట్లాడుతున్నారు? కేంద్రం డైరెక్ట్ ఖాతాలో వేస్తుంది కదా. మరి అదే విషయాన్ని మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని షర్మిల పదే పదే విమర్శిస్తున్నారు. మరి మీరెందుకు లింక్ పెడుతున్నారు కూటమి నుంచి ఈ విషయాన్ని? మేడం, పాయింట్ నంబర్ 1, గతంలో వైసీపీ గవర్నమెంట్ స్టేట్ లో ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి 24 వెల్ఫేర్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగినప్పటికీ కూడా ప్రతిదీ అక్కడి నుంచి ఇక్కడికి పేరు మార్చుకొని వచ్చి ప్రతిదానికి పేరుకు ముందు జగన్ అన్న లేదంటే పేరుకు వెనక వైఎస్ఆర్ అన్న అని పేర్లు పెట్టుకొని వచ్చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ గత 5 ఏళ్ల పాటు కొనసాగింది. అంటే సెంట్రల్ ఇచ్చేటువంటి స్కీమ్ అయినప్పటికీ ఫండ్స్ కూడా సెంట్రల్ నుంచి వస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి లేదా తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి ఇచ్చినట్లుగా ప్రతిదానికి కూడా ముందు వెనక వాళ్ళ పేర్లు చేర్చుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రక్రియ కొనసాగింది. కాబట్టి ఈ రోజు కూటమిలో భాగంగా ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ క్లియర్లీ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్లియర్ గా కూటమి పట్ల ఉన్నటువంటి నిబద్ధత అలాగే ప్రజలకు పారదర్శకమైనటువంటి పాలన అందించాలి అనేటువంటి చిత్తశుద్ధిని క్లియర్ గా ప్రతి వేదికలో బయటపెడుతున్నారు. ఇందులో బీజేపీ భాగస్వామ్యం 100% ఉంది అని క్లియర్ గా ప్రజలకు చెప్పదలిసినటువంటి ప్రక్రియ ఇది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇరువురివి కూడా పరస్పర సహకారంతో ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు కొనసాగిస్తున్నామని చెప్పేటువంటి భాగంలోనే ప్రతి వేదిక మీద కూడా కేవలం టీడీపీ లేదంటే కేవలం జనసేన అని చెప్పకుండా బీజేపీ యొక్క ప్రస్తావన కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతుంది. గతంలో చేసినటువంటి మోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని చెయ్యట్లేదు అనేది క్లియర్ గా చెప్తున్నాం. రెండోది, ఇందాక ఒక పచ్చి అబద్ధం ఆడారు సురేష్ గారు. ఏంటంటే ఫసల్ బీమా యోజన, యాక్చువల్ గా అది సెంట్రల్ నుంచి ఫసల్ బీమా యోజన రైతులకి బీమా, పంట బీమా కల్పించేది. గత 3 ఏళ్ల పాటు రూపాయి కూడా అందించలేదు వైసీపీ ప్రభుత్వం అని సాక్షాత్తు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యుల వారు రీసెంట్ గానే ప్రస్తావించిన అంశం. దీనికి సురేష్ గారికి సమాధానం చెప్పండి. और राज्य सरकार भी शेयर देने में अगर देख करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा। ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया है। और माननीय अध्यक्ष महोदय, हमने ये भी तय कर दिया ప్రభుత్వము తనకి బడ్జెట్ ఎంత కేటాయించింది किसान का पैसा వ్యవసాయ శాఖ మంత్రిని అడగండి చెప్తాడు. ఆ వీడియోతో పనిలేదు కానివ్వండి, మీరు ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రిని అడగండి. క్లియర్లీ పార్లమెంట్ సమావేశాల్లో సురేష్ గారు అరుణ గారు గణాంకాలు చూసి మాట్లాడండి. బడ్జెట్ చేశారు అవి చూడండి. సురేష్ గారు ప్లీజ్ నా టైం నాకు ఇవ్వండి. టైం అంతా మీరే మాట్లాడారు, నా టైం నాకు ఇవ్వండి. సాక్షాత్ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యుల వారు గత 3 ఏళ్ల పాటు లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో చివరి 3 ఏళ్ల పాటు ఫసల్ బీమా యోజనకి రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹1 కూడా చెల్లించకపోతే దాన్ని కూడా కేంద్రమే భరించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వడ్డీ విధించైనా సరే తర్వాత దాన్ని మేము వసూలు చేయగలమేమో కానీ కేంద్ర ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టలేదు. క్లియర్ గా ఆ భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భరించిందని చెప్పేసి సాక్షాత్తు సెంట్రల్ మినిస్టర్ చెప్పినటువంటి వాదన ఇది. దీనికి ఇందాక ఈయన మాట్లాడింది ఏంటంటే పేద ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది, కూటమి ప్రభుత్వం మోసం చేసింది, జగన్ గారు ఉండగా ఏదో ఉద్ధరించేశామని చెప్పేశారు. అసలు దారుణాతి దారుణంగా 3500 మంది సాక్షాత్తు వైసీపీ గవర్నమెంట్ లో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అంటే ఎందుకు ఏర్పడింది? క్రాప్ హాలిడే ఏ ప్రభుత్వం టైంలో జరగలేదు. అది కేవలం వైసీపీ ప్రభుత్వం అప్రదిష్ట మూట కట్టుకుంది. రైతులు స్వచ్ఛందంగా మేము ఇంకా వ్యవసాయం ఆపేస్తాం, మా వల్ల అవధి ప్రభుత్వం టైంలో అని చెప్పేసి ఓపెన్ గా ప్రకటించి మరి క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పట్టించింది ఎవరు? ఏ ప్రభుత్వం అది సంభవించింది. ఇన్ని దారుణాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా రైతు పక్షపాతి, రైతు మిత్ర పార్టీ అని చెప్పేసి మాట్లాడడం అంటే నిజంగానే మీకు మీరు ట్రోలింగ్ చేసినట్టు వైసీపీ వాళ్ళు క్లియర్ గా. ఎందుకంటే ఇది సాక్షాత్ రైతులు భరించినటువంటి బాధ. ఇంకొకటి ఎలక్షన్ టైంలో ఏం చెప్పారండి వీళ్ళు?
క్యాంపెయిన్ టైంలో కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా రాష్ట్ర గవర్నమెంట్ 12,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచే మాట్లాడేటువంటి మాటలు ఇవాళకు కూడా గూగుల్లో ఉంటే చూసుకోండి మీరు కేంద్రం ఇచ్చేటువంటి వాటాతో కలిపి 13,000 ఇచ్చారు. కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయల వాటా కలిపి ఇక్కడి నుంచి 6,000 ప్లస్ ఒక ఎక్స్ట్రా 1,000 రూపాయలు యాడ్ చేసి 13,000 రూపాయలుగా ఇచ్చింది ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం. అంటే ఖచ్చితంగా ఎవరిని మోసం చేస్తున్నట్టు ఇక్కడ ప్రజల్ని మోసం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా డోకరా చేశారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ ఇక్కడ మేము షేర్ తీసుకొని మరి ఇస్తున్నామని కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి క్రెడిట్ కూడా ఇవ్వకుండా మొత్తం జగనన్న జేబులోనే వేసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ కూడా క్లియర్ గా వైసీపీ ప్రజల్ని చేసినటువంటి మోసమే 100%. ఆ తర్వాత సబ్సిడీలో కేంద్రం నుంచి ఇచ్చేటువంటి పరికరాలు ఉంటాయి, ఆ పథకాన్ని కూడా ఇక్కడికి వచ్చాక పేరు మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఫసల్ బీమా యోజన అవ్వనివ్వండి, ఆదర్శ గ్రామ యోజన అవ్వనివ్వండి, ఉజ్వల యోజన అవ్వనివ్వండి, సర్వశిక్ష అభియాన్ అవ్వనివ్వండి, లేదంటే పిఎం ఆవాస్ యోజన అవ్వనివ్వండి, ప్రతి పథకం కూడా ఇక్కడికి వచ్చాక ముందు ఒక జగనన్న వెనక ఒక జగనన్న తగిలించుకొని అన్ని జగనన్న జేబులు వేసుకునే ప్రయత్నాలు చేశారు తప్ప కేంద్రానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా, బీజేపీకి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా కేవలం ఒక మత పార్టీ అన్నటువంటి క్రైస్తవ వ్యతిరేక పార్టీ అన్నటువంటి నెగిటివిటీని ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద రుద్దేటువంటి ప్రయోగం అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అలాగే వైసీపీ పార్టీ చేసింది. ఇది 100% నిజం. మాట్లాడతారా ఇంకా అరుణ గారు? మేడం ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కౌంటర్ తో మాట్లాడు. అసలు అరుణ గారు గణాంకాలు చూడాలి. అరుణ్ గారు ఎవరో మాట్లాడింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు పథకం తీసుకొచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు పథకం లేదు. మినిస్టర్ గారు నీకు ఎక్కువ గణాంకాలు ఉన్నాయా? అదే నేను చెప్పేదేనండి మేడం, నేను చెప్పేదేనండి, నేను చెప్పేదేనండి. కాస్త నా తర్వాత మాట్లాడండి. ఆగండి మేడం, చెప్పండి మీరు మీ గణాంకాలు ఏంటి సురేష్ గారు? ఒక నిమిషం ఆగండి. 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో భరించినటువంటి పంటల బీమా బడ్జెట్ వాస్తవమా కాదా? మీరు కావాలంటే మీ వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర గణాంకాలు తీసుకోండి. 2, ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మీద ఏమన్నా మీ వైసీపీ పార్టీ నుంచి కేసు ఫైల్ చేసి ఏమన్నా అబద్ధాలని చెప్పేసి ఒప్పించగలరా? ఈ రోజు ఇంతకుముందు వినీలా గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అప్పుల కుప్ప పేరుకుపోయింది అని చెప్పి మాట్లాడారు. ఈ 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,75,412 కోట్లు. 13 నెలల్లో ఆ చొప్పున నెలకు 13,000 కోట్ల 493,000 కోట్లు, రోజుకు 450 కోట్ల అప్పు, గంటకు 18 కోట్ల 70 లక్షల అప్పు, నిమిషానికి 31,20,000 అప్పు ఈ ప్రభుత్వం చేస్తా పోతుంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమం దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం నేరుగా డీబీటీ పథకంలో ఇచ్చాం. మేము డీబీటీ ప్రతి ఆ కుటుంబంలో ఆ లబ్ధిదారు ఇంటికి సమాధానం చెప్పలేకపోయారు. మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన డబ్బులకి ప్రతి రూపాయికి లెక్క చూపిస్తుంది. వెల్ఫేర్ మీద ఎంత పెట్టారు, అభివృద్ధి మీద ఎంత పెట్టారు, ఇన్ఫ్రా మీద ఎంత పెట్టారని క్లియర్ గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది. కానీ గత 5 ఏళ్ల పాటు మీరు కాదుకి సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేదు? నిజంగానే అప్పులు గనక ప్రజలకి 100% మీరు ఉపయోగించి గనక ఉంటే ఆన్సర్ ఎందుకు చెప్పలేకపోయారు? కాదు మిమ్మల్ని డైరెక్ట్ గా ప్రశ్నించేంత వరకు ఎందుకు పెండింగ్ లో ఉంది? మీకు సంబంధించిన అప్పులు లెక్క చెప్తారా? ఇవాళ కూటమి గవర్నమెంట్ దగ్గర ప్రతి రూపాయికి లెక్క ఉంది. ఇన్ఫ్రా మీద ఎంత పెట్టారు, పర్మనెంట్ డెవలప్మెంట్ మీద ఎంత పెడుతున్నారు, అలాగే వెల్ఫేర్ మీద ఎంత పెడుతున్నారు, ఉద్యోగుల జీతాల కోసం ఎంత పెడుతున్నారు, రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అవుతున్నటువంటి వ్యయం ఎంత, రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత, తెచ్చినటువంటి అప్పులు ఎంత, మీరు తెచ్చినటువంటి అప్పులు కడుతున్నటువంటి ఇంట్రెస్ట్ ఎంత అని క్లియర్ గా ప్రభుత్వం దగ్గర ఈ రోజు లెక్క ఉంది. మీ దగ్గర మీ 5 ఏళ్ల పాటు చేసిన అప్పులకు లెక్క ఉందా? అయిందా మేడం? కాస్త ఆగండి, మాట్లాడేటప్పుడు ఇంట్రెస్ట్ ఆగండి. ఈ రోజు నేను చెప్పినటువంటి అప్పులు అవాస్తవమా? అప్పుల తాలూకా వివరణ ఇంతవరకు 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీరుస్తూ వచ్చింది. ఇంతకు ముందే చెప్పా, ఇంతకు ముందు రైతుల గురించి మాట్లాడారు, రైతుల గురించి మాట్లాడుతూ ఏం ఉద్ధరించారు అనేసి అన్నారు. 2014 ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ఉండండి. 2014, 2019 మధ్య ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులను గాలి కొదిలేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చినటువంటి లోపం ఏంటంటే
చేసినటువంటి మంచిని కూడా 10 మందికి మేము చెప్పుకోలేకపోవడమే మా దౌర్భాగ్యమైంది. మీరు చెప్పిన దౌర్భాగ్యం కాదు. సురేష్ గారు రవికిరణ్ గారు సురేష్ గారు కంక్లూడ్ చేద్దాం బొమ్మతో వచ్చిన మా ఇళ్ళకి ఈ చర్చ వద్దనేది జనాలు తెలుసుకుంటారు వాస్తవాలు కాస్త ఆగు. సురేష్ గారు ఒక్క నిమిషం కౌలు రైతుల్లో కూడా కులాలని తీసుకొచ్చిన కనీసం మాట్లాడిన తర్వాత మేము ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అంటే మా ప్రభుత్వం. వాదనలో నిజం కౌలు రైతులకు ఇచ్చే డబ్బుల్లో కూడా సురేష్ గారు వినీలా గారు ప్లీజ్ వెయిట్. ఓకే ఇప్పుడు అప్పులొద్దు, మనకి అప్పుల గురించి మనం మాట్లాడుకోవద్దు. లాస్ట్ రవికిరణ్ గారు ఇప్పుడు ఒక విషయం మాట్లాడుతున్నారు. సురేష్ గారు ఈ రోజు డిబేట్ లో మొత్తం మీరే మాట్లాడేస్తున్నారు. అసలు అన్నదాత సుఖీభవ గురించి మనం మాట్లాడుకుంటున్నామా, వేరే అప్పుల గురించి మాట్లాడుకుంటున్నామా? ఓకే రవికిరణ్ గారు, ఇప్పుడు ఏపీలో 76 లక్షల మంది రైతులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు సురేష్ గారు చేసుకున్నటువంటి రైతులను పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ మీరు పట్టించుకున్నారా? అంటే మీ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలే జరగలేదా? చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పట్టించుకునేది. చంద్రబాబు నాయుడు గారు గాలి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సురేష్ గారు కంక్లూడ్ చేద్దాం. రవికిరణ్ గారు 7 లక్షల రూపాయలు చెల్లించారు. ఇది రవికిరణ్ గారు ఇంకొక విషయం ఏంటంటే నేను మాట్లాడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఏపీలో 76